అందరికీ నమస్కారం. యుద్ధ బారిన పడ్డ రెండు దేశాలలో క్రీడా నైపుణ్యం అనేది వెల్లువిరిసిందని చెప్పాలి. ఫిఫా వరల్డ్ కప్, అరబ్ వరల్డ్ కప్ అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇవి పాల్గొంటాయి. ఇది ఖతార్లో డిసెంబర్ 1 రోజు ప్రారంభం కావడం జరిగిందనమాట. ఈ పోటీలలో రెండు దేశాలు అద్భుతంగా రాణిస్తున్నాయి అన్నమాట. ఆ రెండు దేశాలు కూడా విచిత్రం ఏంటంటే ఆ రెండు దేశాలు కూడా యుద్ధ బారిన పడి గత కొన్ని సంవత్సరాలుగా ఆ దేశ యువత నలిగిపోతుందన్నమాట. అట్లాంటి కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళు ఈ స్టేజ్కి రావడం నిజంగా చాలా అభినందనీయం అని చెప్పాలి. ఆ రెండు దేశాలలో మొట్టమొదటిగా పాలస్తీనా. మనందరికీ తెలిసిందే, గత కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా మధ్య ఎడతెగని యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో పాలస్తీనా ప్రజలు చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎస్పెషల్లీ గాజా స్ట్రిప్. గాజా స్ట్రిప్ ఏదైతే 20 లక్షల జనాభా ఉంటుందో అక్కడున్న జనాభా మొత్తం మైగ్రేట్ కావడం, చాలా మంది చనిపోవడం మనందరం చూస్తూనే ఉన్నాం అన్నమాట. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ అనేది భీకరమైన దాడులకు పాల్పడడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఒక ప్రపంచంలోని కొన్ని దేశాలు తీసుకొని కొంత ఆపడం జరిగింది, కానీ ఇంకా కూడా కొనసాగడం జరుగుతుంది అనమాట. అయినా సరే అక్కడున్న యువత మాత్రం ఫుట్బాల్లో అద్భుతంగా రాణించడం జరిగింది. మొట్టమొదటి మ్యాచ్ అంటే ఫిఫా అరబ్ వరల్డ్ కప్ స్టార్టింగ్ మ్యాచ్ లో ఖతార్ వర్సెస్ పాలస్తీనా. ఈ మ్యాచ్ లో పాలస్తీనా ఆటగాళ్ళు మాత్రం చాలా అత్యద్భుతంగా రాణించడం జరిగింది అనమాట. ప్రపంచ దృష్టిని మొత్తం ఈ ఆటగాళ్ళు ఆకర్షించడం జరిగింది. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న కఠిన పరిస్థితులు మనందరికీ తెలిసిందే. మామూలుగా వాళ్ళు ఒక ట్రైన్ గా అంటే వెల్ ట్రైన్ గా ఉండాల్సిన పరిస్థితులు కూడా, అంటే ఒక మ్యాచ్ ను ప్రాక్టీస్ చేయాలన్నా వాళ్ళ టీం ఎంపిక అయినా చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అనేది అంత అనుకూలంగా లేవు. అయినా సరే ఆ దేశం ఫిఫా అరబ్ వరల్డ్ కప్ కు ఒక టీంను పంపించడం జరిగింది. ఆ టీం మాత్రం చాలా ఎంత కసిగా ఉందంటే వాళ్ళలో ఉన్న నిరాశ అనేది అందులో కనబడుతుంది అనమాట. ఎలాంటి నిరాశ అంటే ఆ దేశంలో యుద్ధ పరిస్థితులు అనేది అక్కడున్న యువతను ఎంతగా ఇబ్బంది పెడుతుందో వాళ్ళ ఫేస్ లో కనబడుతుంది అనమాట. ఎక్కువసారి వాళ్ళు గోల్ కొట్టగానే వాళ్ళు చూపించిన ఆనందం, వాళ్ళు చూస్తే గ్రౌండ్ మొత్తం కానీ ప్రపంచం మొత్తం కానీ నివ్వరపోయిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళలో టాలెంట్ ఉంది, వాళ్ళ యువతలో స్పోర్ట్స్ పట్ల చాలా అమితమైన ఆసక్తి ఉంది, కానీ ఆ దేశ పరిస్థితులు అందుకు అనుకూలించట్లేదు. దానివల్ల వాళ్ళకు ఒక నైరాశ్యం. ఈ ఫుట్బాలే కాదు, చాలా మిగతా స్పోర్ట్స్ లో కూడా ఆ పాలస్తీనా యువత చాలా ఇంట్రెస్ట్ గా ఉందని చెప్తుంటారు అనమాట. అందులో ఇప్పుడు ఈ ఫిఫా అరబ్ వరల్డ్ కప్ లో వాళ్ళు చూపిస్తున్న నైపుణ్యం అనేది చాలా అత్యద్భుతంగా ఉంది. దీనివల్ల ఒక మెసేజ్ ఏంటంటే ఆ దేశంలోని యువత ఇంకా స్పోర్ట్స్ పట్ల బాగా ప్రయత్నిస్తే అత్యద్భుతంగా రాణించే అవకాశం ఉంటుందని చెప్పి చాలా మంది ఆశాభావం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇంకొక దేశం ఏంటంటే సిరియా. సిరియా దేశం అనేది మనం దాదాపు ఒక 20 నుంచి 25 సంవత్సరాలుగా ఆ దేశం అనేది అంతర్యుద్ధంతో నలిగిపోతుందని చెప్పాలి. ఐసిస్ భయంకరమైన ఒక టెర్రరిస్ట్ సంస్థ ఆ దేశాన్ని సర్వనాశనం చేసిందని చెప్పాలి. ఎక్కడన్నా ఆ యువత కనిపిస్తే ఆ యువతను కిడ్నాప్ చేసి ఒక ఆత్మాహుతి దళంగా వాళ్ళను తయారు చేసి వాళ్ళను ఒక టెర్రరిస్టులుగా తయారు చేసి వేరే దేశాలపైకి పంపడం, వేరే నాయకత్వానికి పంపడం. దానివల్ల వాళ్ళు చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దానివల్ల అక్కడున్న యువత అనేది ఎవరు కూడా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న దాన్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అనేది ఆ దేశంలో లేకుండా పోయింది. ఎందుకంటే ఒకవేళ నువ్వు స్పోర్ట్స్ ఆడితే కంపల్సరీ వాళ్ళు టెర్రరిస్టులు తీసుకుని వెళ్ళి వాళ్ళు చంపేయడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళు కిడ్నాప్ చేసి ఎవరైనా యువత కనిపిస్తే, ఏదైనా గ్రౌండ్ లో కనిపిస్తే టెర్రరిస్టులు వచ్చి చెల్లాచెదురు చేసి మీరు ఇది స్పోర్ట్స్ ఆడద్దు, ఏమైనా టెర్రరిస్టులుగా తయారు కావాలి, జిహాదీ యుద్ధం కోసం చేయాలని చెప్పి వాళ్ళను మోటివేట్ చేసి తీసుకెళ్లడం వల్ల ఆ దేశం యువత అనేది సర్వనాశనం కావడం జరిగింది. కానీ కొన్ని సంవత్సరాలుగా ఆ దేశం నాయకత్వ మార్పు అనేది ఆ దేశానికి ఒక సరికొత్త ఆశను కలిగించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ గా ఈ ఫిఫా అరబ్ వరల్డ్ కప్ లో
సిరియా దేశం ట్యునీషియా దేశంతో 2-0 గోల్స్తో గెలవడం అనేది చాలా అద్భుతం అని చెప్పాలి. చాలా అద్భుతంగా ఫీల్డ్లో వాళ్ళు రాణించారు. సో వాళ్ళని చూస్తే నిజంగా వాళ్ళ ఈ కంట్రీని చూస్తే ఈ ఆటగాళ్ళని చూస్తే కూడా వాళ్ళ యువతను ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్పోర్ట్స్లో రాణిస్తే, స్పోర్ట్స్లో అంకిత భావంతో కఠినమైన పరిస్థితులు ఎదుర్కొని రాణిస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన గుర్తింపు వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈరోజు ఫిఫా అరబ్ కప్లో ఈ 2 దేశాలు గెలవడం అనేది ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న పరిస్థితులు చాలా గడ్డు పరిస్థితులు, ఆ దేశంలో ఉన్న పరిస్థితులు చాలా కఠినమైన పరిస్థితులు. ఎందుకంటే టెర్రరిస్టులకు ఆ దేశ నాయకత్వానికి మధ్య అంతర్యుద్ధం మధ్య నలిగిపోతూ వీళ్ళు ఒక ఆశగా ఈ ఫుట్బాల్ టీం అనేది పైకి రావడం జరిగింది. పైకి వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది అరబ్ కప్లో. సో అందులో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా మా దేశాలు టెర్రరిస్ట్ దేశాలు కావు, మా దేశాలలో నాయకత్వ లోపం వల్ల మేము ఇలా తయారు కావడం, సో మంచి ప్రాక్టీస్, మంచి ఆదరణ కనపరిస్తే మేము కూడా ఒక మంచి క్రీడాకారులుగా ఎదుగుతామని చెప్పి ఒక మెసేజ్ మాత్రం ఈ ఆటగాళ్ళు మాత్రం ఆ దేశ యువతకు, ఆ దేశ నాయకత్వానికి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైనా ఆ దేశ నాయకత్వం, అందులో ఉన్న ఎవరైతే టెర్రరిస్టులుగా నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంత టాలెంట్ ఉన్న ఆటగాళ్ళను, ఇంత టాలెంట్ ఉన్న యువతను చెడుదారిన పట్టించి ఈరోజు ఎంత చెడ్డ పేరు తెచ్చారో, సో అట్లాంటి యువత ఈరోజు ఆ దేశానికి మంచి పేరు తీసుకురావడానికి గ్రౌండ్లో వాళ్ళు కనపరుస్తున్న తపన కానీ, వాళ్ళు చూపిస్తున్న పరిణితి కానీ చాలా అద్భుతం, చాలా అభినందనీయం అని చెప్పి చెప్పాలన్నమాట. ఈ సందర్భంగా ఈ రెండు దేశాలు సిరియా మరియు పాలస్తీన్, ఈ 2 దేశాల క్రీడాకారులకు నిజంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరింత ఇంకా మ్యాచ్లు చాలా ఉన్నాయి. సో మరింత మ్యాచ్లు గెలిచి కప్పులు కూడా గెలుచుకునే పరిస్థితి రావాలని చెప్పి ఆశిస్తూ, ఎందుకంటే దీనివల్ల ఆ యువత అనేది మిమ్మల్ని పూర్తిగా తీసుకొని స్పోర్ట్స్ వైపు మరింతగా ఆసక్తి కనబరిచి స్పోర్ట్స్ పరంగా ఆ దేశానికి ఉన్నతమైన పేరు తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ.